గురువుగారు, అష్టలక్ష్మి స్వరూపాలలో వరలక్ష్మి స్వరూపం అనేది లేదు. అయినా మనం వరలక్ష్మి వ్రతాన్ని రెండవ శుక్రవారం రోజు జరుపుకుంటున్నాం. ఎందుకని? అష్టలక్ష్మి స్వరూపాలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇట్లా మనం వారికి ఆ విషయానికి ప్రధానంగా ఉండేటువంటి రూపాలను మనం చెప్పుకుంటున్నాం. ఈ ఎనిమిది రకములైనటువంటి వరాలు కాబట్టి ఇవన్నీ ఎవరి నుంచి వస్తాయంటే వరలక్ష్మి నుంచి వస్తాయి. లక్ష్మీదేవి వరం ఇస్తే కదా మనకు ధాన్యం వచ్చేది. లక్ష్మీదేవి వరం ఇస్తే మనకు ధనం వస్తుంది, ధాన్యం వస్తుంది. ఇవన్నీ కూడా భిన్న భిన్నంగా మనం చూపించే వాటి అన్నిటికీ ప్రధానమైనది ఆమె యొక్క వరం. కాబట్టి ఈ మనకి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అన్నట్లుగా అమ్మవారు ముగ్గురమ్మల్ని కన్న మూలపుటమ్మ అంటున్నాం మనం. అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళు ముగ్గురు అమ్మలు అయితే వీళ్ళగా అమ్మ ఆమె అంటున్నాం, ఆదిపరాశక్తి అంటున్నాం మనం. అట్లాగే ఈ అష్టలక్ష్ములకు ఆదిలక్ష్మి అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ ఆదిలక్ష్మి అనబడే ఆమె వరలక్ష్మి, అనగా ఆమె యొక్క అనుగ్రహంతో రైతు ఆమెను పూజిస్తే ఆమె ధాన్యం ఇస్తుంది. ఇంకొక వ్యాపారస్తుడు మరొకరు పూజిస్తే ధనం కోసం చేస్తే ధనం ఇస్తుంది. ఏది ఇచ్చినా వరమే. కాబట్టి శ్రేష్టమైనటువంటి వరము అనగా శ్రేష్టమని కూడా అర్థం. మనం ఎవరిని పూజించామో వారు మన యందు ప్రసన్నులై మనకి ఇచ్చేటువంటి దానిని వరము అంటాం. వారికి కోపం వచ్చి మనకి ఇచ్చేదాన్ని శాపము అంటాం. కనుక వరములను ఇచ్చేటువంటి లక్ష్మీదేవి, లక్ష్మి అనగా విష్ణుమూర్తి భార్య అని మాత్రమే అనుకోకూడదు. ఏ సంపద అయినా సరే దాన్ని లక్ష్మి అంటాం, విద్యాలక్ష్మి అంటాం. విద్యాలక్ష్మి అంటే విద్యయందు సంపూర్ణమైన సంపద మనకి ఉంటే అది విద్యాలక్ష్మి అవుతుంది. కనుక లక్ష్మీ శబ్దాన్ని దేనికైనా కలపచ్చు. ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో ఇది మాసములన్నింటిలోకి 12 మాసములలో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈ శ్రావణ మాసంతో వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. వర్ష ఋతువు మనకు చాలా ప్రధానమైనటువంటిది. అంటే సంవత్సరం అంతా మిగతా అన్ని నెలలు మనం బతకాలంటే వర్ష ఋతువు బాగుండాలి. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అని రోజు అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. అంటే సమయానికి వానలు కురవాలి, అన్ని పంటలు బాగా పండాలి. అప్పుడు మనం ఇంకా మిగతా ఆటలు ఏమాడినప్పటికీ తిట్టుకున్నా కొట్టుకున్నా అన్నిటికీ పనికొస్తుంది. ముందు వర్షం కురవాలి, పంటలు పండాలి. కాబట్టి ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు ఇవన్నీ పెట్టారు? వరలక్ష్మి వ్రతం అనేది ఎందుకు జరిగింది? అసలు వరలక్ష్మి అష్టలక్ష్ముల్లో లేదు కదా అనే సందేహం కూడా ఇప్పుడు ఏర్పడుతోంది. ఇప్పుడంతా మనం హేతువాదం అని ఆలోచిస్తున్నామని అనుకుంటే వరలక్ష్మి వ్రతం అనాదిగా జరుగుతున్నది. ఇది మహిళలందరినీ చైతన్యపరచడానికి, ఒక ఇల్లు బాగుండాలంటే, ఒక పని బాగుండాలంటే మహిళల యొక్క ప్రమేయంతో మాత్రమే ప్రతి పురుషుని విజయం వెనుక మహిళ ఉంటుంది అని సూక్ష్మంగా చెప్పిన దాంట్లో ప్రతి కుటుంబము యొక్క విజయం వెనుక మహిళ ఉంటుంది. కాబట్టి ఇంట్లో పిల్లలు బాగా చదువుకోవాలన్నా, వాళ్ళకి సమయానికి వండి పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, ఇంటి యజమాని సరిగ్గా ఇంటికి రావాలన్నా, చెప్పిన మాట వినాలన్నా, వీటన్నిటికి కూడా మహిళ కేంద్రంగా మన వేదం గుర్తించింది, మన ఉపనిషత్తులు గుర్తించాయి. అందువలన ఈ శ్రావణ మాసం అనేటువంటిది అమ్మవారిని ఆరాధించడానికి, అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తాం. మంగళవారం, శుక్రవారాలన్నీ కూడా ఈ 4 వారాలలో కూడా ఇవన్నీ కూడా ఈ విధంగా చేయాలి. మంగళ ధైర్యాన్ని మనకి ఇచ్చేటువంటిది, ఏ పని చేయటానికైనా ఇచ్చేటువంటిది మంగళగౌరీదేవి. మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడానికి, అంతటినీ చక్కపరచుకోవడానికి వరలక్ష్మీదేవిగా అన్ని వరాలు సాధించడం కోసం ఇత్యాది కారణములుగా ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఏర్పడింది. కాబట్టి దీన్ని ఏమీ సందేహం లేకుండా తప్పకుండా మీరందరూ చేయండి.